నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణం, భారీ కుంభకోణం భారతదేశంలోనే. ఆ మద్యం కుంభకోణం విచారణ వేగవంతంగా జరుగుతున్న నేపథ్యం. అందులో భాగంగానే చాలామంది అరెస్టుల పరంపర. తదనుగుణంగా చాలామంది జైలుకి వెళ్ళటం, బెయిల్ కూడా రావటం, మరి సిట్తో పాటుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ చేయటం, జగన్ రెడ్డి గారి సొంత ఇలాఖాలో మరి సొంత కుటుంబ సభ్యులు అనిల్ రెడ్డి లాంటి, సునీల్ రెడ్డి లాంటి వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ గురించి, వాళ్ళ సంస్థల గురించి వాళ్ళ ఇళ్లలోనూ సోదాలు నిర్వహించడం, కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవటం, రకరకాల పరిణామాలు వేగవంతంగా జరిగిన సంఘటన మనం చూసాం. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లేదా జగన్ రెడ్డి అండ్ టీం ఉక్కిరి బిక్కిరి అవుతున్న సందర్భంలో అనూహ్యంగా మొలకల చెరువు, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో కల్తీ మద్యం రాకెట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. కల్తీ మద్యం కేసులో పెద్ద ట్విస్ట్ ఏంటి? జోగి రమేష్ అరెస్టు తప్పదా? మరి జగన్ రెడ్డి గారు లండన్ టూర్లో ఉన్నారు, మిథున్ రెడ్డి గారు న్యూయార్క్ టూర్ వెళ్ళటానికి బట్టలు సర్దుకుంటున్నారు. ఈ టైంలో జోగి రమేష్ అనూహ్యంగా జగన్ రెడ్డిని, మిథున్ రెడ్డిని కల్తీ మద్యం కేసులో ఇరిగించేశాడు అన్న టాక్ నడుస్తూ ఉంది. సో ఈ కల్తీ మద్యం పూర్వాపరాలేంటి, ప్రస్తుత పరిస్థితి ఏంటి, జోగి రమేష్ పాత్ర ఏంటి, ఈయన ఎవరిని ఇరికించే ప్రయత్నం చేశాడు, అరెస్టు తప్పదా అన్న విషయాల్ని పార్టీలకు అతీతంగా వాస్తవాలు తెలియజేసే విధంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చినట్టయితే ఇట్లా ఒక లైక్ బటన్ ఉంటుంది, అది నొక్కండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అన్నమయ్య జిల్లాలో మొలకల చెరువు అనే ఒక ప్రాంతంలో కల్తీ మద్యం వెలుగులోకి వచ్చిన వెంటనే సీరియస్గా కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కల్తీ మద్యంలో వెలుగులోకి వచ్చినటువంటి జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, రాజేషు తదితర తెలుగుదేశం పార్టీలకి సంబంధించిన నాయకుల్ని వెనక ముందు చూడకుండా పార్టీ ఏదైనా ఇటువంటి అఘాయిత్యాల్లో పాల్గొంటే సహించేదే లేదు ఒక క్లియర్ సందేశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇస్తూనే వాళ్ళందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేసేసి పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతమైన ఎంక్వైరీ చేసి ఎవరున్నా సరే నిగ్గు తేల్చాల్సిందే కల్తీ మద్యం కేసులో అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా కాన్స్టిట్యూట్ చేశారు. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి సిట్ ప్రోగ్రెస్ని కూడా రివ్యూ చేయాలి అని ఆదేశాలు ఇచ్చారు. తదనుగుణంగా మరి తంబళ్లపల్లి నియోజకవర్గంలో గతంలో పోటీ చేసిన జయచంద్రారెడ్డి కావచ్చు, ఇప్పుడు ప్రస్తుత ఇన్ఛార్జి కూడా ఆయన కూడా వెనక ముందు లేకుండా సస్పెండ్ చేశారు. అనూహ్యంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే జనార్దన్ రావు, ఈయన A1గా కల్తీ మద్యం కేసులో ఉన్నారు. ఆయన ఆఫ్రికాలో ఉన్నారు ఈ సంఘటన జరిగిన సందర్భంలో. సరే, తర్వాత ఈ మధ్యకాలంలో ఆఫ్రికా నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవటం, ఆయన అదుపులోకి తీసుకోవటం, అరెస్ట్ చేయటం. ఈరోజు ఎక్సైజ్ శాఖ పోలీసులు మనకి జనార్దన్ని కస్టడీలోకి తీసుకోవాలా, 10 రోజులు విచారణ చేయాలి అన్న పిటిషన్ వేశారు కోర్టులో. మరి జనార్దన్ రావుని విచారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారతదేశాన్ని కుదిపేసిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో మొత్తం ఇరుక్కుపోతున్నారు. దాని నుంచి బయటపడే విధంగా ఒక వ్యూహం, ఒక కుట్ర పన్ని మొలకల చెరువు దగ్గర ఈ కల్తీ మద్యం ఎపిసోడ్ని ఫ్యాబ్రికేట్ చేసి, స్కెచ్ చేసి, వ్యూహం పన్ని దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. దాని నుంచి తప్పించుకోవటం కోసం, అసలు మద్యం కేసు స్కామ్ నుంచి డైవర్ట్ చేసి తప్పించడం కోసం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటం కోసం ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ బ్లేమ్ గేమ్. అయితే ఇనీషియల్ స్టేజ్లో కల్తీ మద్యం వెలుగులోకి వచ్చిన తర్వాత మొలకల చెరువులో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి అస్త్రం దొరికింది, తిరుగులేని ఆయుధం కూటమి ప్రభుత్వం మీద ఎక్కువ పెట్టింది అని తీవ్రమైన డిస్కషన్, భారీ సంచలనం కలిగింది. కూటమి ప్రభుత్వం కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత ఆయుధం దొరికింది, వాళ్ళు వదలరు అన్న ఉక్కిరి బిక్కిరైన సందర్భం. సీన్ కట్ చేస్తే ఆ ఆయుధం, ఆ బాణం రివర్స్ అయింది. ఇప్పుడు ఇందులో A1గా ఉన్నటువంటి జనార్దన్ రావు ఒక సెల్ఫ్ వీడియోని రిలీజ్ చేసి
రిలీజ్ చేశాడు. అన్ని ఛానల్లో సర్క్యులేట్ అవుతూ ఉంది, చక్కర్లు కొడతా ఉంది. దాని సారాంశం ఏంటంటే జోగి రమేష్ ఈ కేసులో నిందితుడిగా ఉన్న A1 జనార్దన్ రావు చెడ్డీ దోస్తులు, చిన్నప్పటి నుంచి దోస్తానం ఉంది ఇద్దరికి. అంటే ఒకే దగ్గర పెరిగారు, వాళ్ళ తాతల దగ్గర నుంచి ఒకే దగ్గర పెరిగి చిన్ననాటి చెడ్డీ దోస్తానా అనేది జనార్దన్ రావు వెల్లడించాడు. ఆ సందర్భంగా ఇంకా మాట్లాడుతూ జనార్దన్ రావు వెలుగులోకి తెచ్చిన సంచలనమైన విషయాలు ఏంటంటే ఈ కల్తీ మద్యం తయారు చేయటం అనేది జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ జనార్దన్ రావు ద్వారా జోగి రమేష్ అనే మాజీ మంత్రి, అప్పట్లో మంత్రి, మరి ఈయన్ని ఉపయోగించి అప్పట్లో అన్ని చోట్ల కల్తీ మద్యాలు తయారు చేశారు. ఎవరికి సాధ్యమైనంత వాళ్ళ, ఎవరికి వీలైనంత వారు, ఎవరికి సహకరించిన మేరకు, ఎవరికి అవకాశం ఉన్నంత వరకు. అందుకంటే ప్రభుత్వం వాళ్ళకుంది, గవర్నమెంట్ షాపులు అంతా వాళ్ళదే కాబట్టి మొత్తం మేనేజ్ చేసి కల్తీ మద్యాన్ని జే బ్రాండ్ పేరుతో నింపేశారు. చాలామంది 1,32,162 మంది అస్వస్థతకు గురయ్యారు, 32,000 మంది చనిపోయారు. ఒక్క జంగారెడ్డి గూడెంలోనే 27 మంది చనిపోయారు. అది సహజ మరణాలని ఆ రోజుల్లో పక్కన పెట్టారు. ఆ పాత ఎక్స్పీరియన్స్లో భాగంగా ఈ జనార్దన్ రావు గతంలో జోగి రమేష్తో టైఅప్ చేసుకొని జాయింట్ వెంచర్ కల్తీ మద్యం తయారు చేసిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటం కోసం జోగి రమేష్ జనార్దన్ రావుని పిలిచి మరి కల్తీ మద్యం తయారు చేయాలి, మనం తయారు చేసి కూటమిని బ్లేమ్ చేయాలా అన్నప్పుడు తంబళ్ళపల్లి నియోజకవర్గంలో మొలకల చెరువు ఏరియాలో సెటప్ చేసేసి తయారు చేసేయమని చెప్పాడు, ఆదేశాలు ఇచ్చాడు జోగి రమేష్. మరి జనార్దన్ రావు నేపథ్యం చూసుకున్నట్టయితే ఆయన 2012 నుంచి కల్తీ లిక్కరు లేదా బార్ అండ్ రెస్టారెంట్, ANR బార్ అండ్ రెస్టారెంట్ ఇబ్రహీంపట్నం దగ్గర నిర్వహిస్తూ ఉన్నాడు. కరోనా టైం నేపథ్యంలో అంతకు ముందు కూడా బాగా లాభాలు ఆర్జించాడు. కానీ హైవే పక్కన బార్ ఉండకూడదు అనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బార్ తీసి వేరే దగ్గర రీలొకేట్ చేసిన సందర్భంలో, కరోనా సందర్భంలో ఆయన నష్టాలకు గురయ్యాడు. తర్వాత ఈ కల్తీ మద్యం మీద డిపెండ్ అయ్యి జోగి రమేష్తో టైఅప్ అయ్యి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచ్చల విడిగా కల్తీ మద్యాన్ని వరదలాగా ప్రవహించాడు. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం తయారు చేయడానికి అవకాశం లేని సందర్భంలో ఈ జనార్దన్ రావు అనూహ్యంగా నష్టాల బాట పట్టాడు, అంటే అప్పులు పాలయ్యాడు. కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకొని జోగి రమేష్ 3 కోట్లు ఇస్తాను అని చెప్పి జనార్దన్ రావుకి ఆఫర్ ఇవ్వటం, ఈ అప్పుల బాధ నుంచి బయటపడేందుకు జనార్దన్ రావు ఈ కల్తీ మద్యం తయారు చేయడానికి ఒప్పుకోవటం. దీనిలో భాగంగా స్కెచ్లో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే మరి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా ఇలాకా కదా, తమ్మళ్ళపాలెంలో పెట్టమని ఆదేశాలు వేయటం, అక్కడ ఇన్స్టాల్ చేసి స్టార్ట్ చేయటం కుటీర పరిశ్రమలాగా. జయచంద్రారెడ్డి కూడా అక్కడ అందుబాటులో ఉంటాడు. జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు ఇద్దరు కూడా ఫ్రెండ్స్. ఈ రకమైన టైఅప్ చేసుకొని అక్కడ స్టార్ట్ చేశారు. తర్వాత వీళ్ళు దాన్ని బాణంగా ఎక్సైజ్ వాళ్ళు పట్టుకున్నప్పుడు ఇంకొక సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఇదే వాళ్ళకి పట్టించింది కూడా జోగి రమేష్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతని పేరు సురేష్, అతను జోగి రమేష్ అనుచరుడు. సో వీళ్ళే పెట్టించారు జనార్దన్ రావు చేత, వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వీళ్ళే పట్టించారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జయచంద్రారెడ్డి మిగతా తెలుగుదేశానికి సంబంధించిన నాయకుల్ని సస్పెండ్ చేశారో పార్టీలో నుంచి, వెంటనే వీళ్ళు అనూహ్యంగా జోగి రమేష్ ఇక్కడ కాదు ఇబ్రహీంపట్నంలో జనార్దన్ రావుకి సంబంధించిన బార్ అండ్ రెస్టారెంట్లో గోడౌన్ పెట్టి అక్కడ కూడా పట్టించేద్దామనే ఆలోచన వ్యూహం పన్ని అక్కడ పెద్ద ఎత్తున మెటీరియల్ పెట్టి దానికి మళ్ళీ లీకులు ఇచ్చి ఈ అధికారులను పంపించి ఆ సందర్భంలో ఎవరు వెళ్ళకముందే అందరికంటే ముందు అక్కడ చేరింది జోగి రమేష్. అక్కడ వచ్చిన మీడియా, సాక్షి మీడియా హడావుడి చేసేసి గోల చేశాడు. ఇబ్రహీంపట్నంలో కూడా తయారవుతుంది, అది ఇది ధూమ్ధాం. ప్రతి 4 బాటిల్స్లో ఒక బాటిల్ కల్తీ అని జగన్ రెడ్డి గారు కూడా తందానా అని అన్నారు. అందరూ పెద్ద ఎత్తున ఈ కథ కార్ఖానా జరిగింది. ఇప్పుడు జనార్దన్ రావు అనే A1 ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేశాడో, అందులో రిలీజ్ చేసిన సందర్భంలో ఫస్ట్లో జోగి రమేష్ అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. తర్వాత లేదు నాకు తెలుసు అన్నాడు. అనూహ్యంగా ఈరోజు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే జనార్దన్ రావు చెప్పిన దానికి సపోర్టింగ్గా జనార్దన్ రావు వర్సెస్ జోగి రమేష్ జరిపిన వాట్సాప్ కాన్వర్జేషన్ ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉంది. వాట్సాప్లో మరి వాళ్ళిద్దరికి ఉన్న రిలేషను, మరి ఈ కల్తీ మద్యంలో జనార్దన్ రావుని జోగి రమేష్ వాడుకున్న విధానం పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చింది. ఇంకా ఎవ్వరు కూడా కాదనటానికి వీలు లేని విధంగా డాక్యుమెంటరీ ఈ ఎవిడెన్సెస్ జోగి రమేష్ వర్సెస్ జనార్దన్ రావు అక్యూజ్డ్ 1 వెలుగులోకి వచ్చినాయి. వాట్సాప్ చాట్లో ఆయన అడిగారు మా ఇంటికి రమ్మని. మరి 24వ తారీఖు ఆయన దక్షిణాఫ్రికా వెళ్ళాడు, 23వ తారీఖు జోగి రమేష్ ఇంటికి వెళ్ళాడు.
అక్కడ ఇంటికి వెళ్ళినట్టుగా కూడా సీసీ ఫుటేజెస్ ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ చాట్ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావు అని అడగటం, వెళ్ళిన తర్వాత కాల్ చేయమని చెప్పడం, ఎంత వాట్సాప్లో వెలుగులోకి వచ్చింది. క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది జోగి రమేషే ఈ కార్యక్రమానికి లేదా ఇటువంటి కుట్రకి తెర లేపాడు. అది కూడా ఆయన అంతటా ఆయన చేశాడు అని నేను అనట్లేదు. ఆయన వెనక బిగ్ బాస్ జగన్ చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ వ్యక్తి ఏ నాయకుడు డెసిషన్ తీసుకునే అవకాశం లేదు. అది వాస్తవం. కాబట్టి జోగి రమేష్ వెనక ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఖచ్చితంగా లేకుండా ఇంత సాహసం జోగి రమేష్ చెయ్యడు అనేది వాస్తవం మనం గ్రహించాలి. అయితే ఈ జోగి రమేష్ ఈ చాట్లు ఇవన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత రీసెంట్గా నిన్న జరిగిన వెలుగులోకి వచ్చింది జోగి రమేష్ ఏమంటే నన్ను అరెస్ట్ చేస్తారా, చేస్తే మా కులపాళ్ళు ఊరుకారు అంటాడు. ఇందులో కులం ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? కులాల మధ్య చిచ్చులు ఎందుకు పెడుతున్నారు? మళ్ళీ కులంకి ఏం సంబంధం కేసుకి? మా కులపాళ్ళు ఊరుకారంటే ఈ విషయంలో మనం జోగి రమేష్ ఒక్కసారి ప్రస్తావన మనం గమనించినట్టయితే, ఈ జోగి రమేష్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2021లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు Z+ సెక్యూరిటీలో ఉన్నటువంటి ఆయన ఇంటి మీదకి 100 మంది కారులతోటి పెద్ద మంది మార్బలం రౌడీలు దోసుకొని కట్టెలు తీసుకొని దాడి చేయడానికి ప్రయత్నించి బీభత్సం సృష్టించాడు. ఆ కేసులో ఇంకా అరెస్ట్ చేయలేదు. ఈయన చేసేది ఉండే విచారణ జరుగుతుంది. ఆ సంఘటన దుర్ఘటన ఫలితంగా జోగి రమేష్ పెర్ఫార్మెన్స్ని మెచ్చుకొని అప్పటి వాళ్ళ పార్టీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి మరి జగన్ రెడ్డి గారు ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. అంటే జగన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం జోగి రమేష్ ఆడిన చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి సక్సెస్ అయింది. ఆ తర్వాత ఆయన మంత్రివర్యులుగా కొంతకాలం పనిచేశారు. అదేవిధంగా జోగి రమేష్ అక్రమాలు, అన్యాయాలు, అవినీతి ఆరోపణలు మనం ఒకసారి చూసినట్టయితే, ఆయన మొన్న ఎలక్షన్ అఫిడవిట్లో సబ్మిట్ చేసిన అఫిడవిట్ మనం ఒకసారి చూసినట్టయితే ఆయన స్వయంగా మెన్షన్ చేశారు ఆయన మీద 6 క్రిమినల్ కేసెస్ ఉన్నాయని. అది ఒక పక్కన పెడితే మరి ఆయన అగ్రిగోల్డ్ విజయవాడ రూరల్ ప్రాంతంలో అగ్రిగోల్డ్ అనే సంస్థకి చెందిన భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అందులో అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా 2160 స్క్వేర్ ఫీట్స్ చదరపు గజాలు 2160 చదరపు గజాలు స్థలాన్ని మరి మింగేసి దాని ద్వారా 10 కోట్లు లబ్ధి పొందినట్టుగా ఒక కేసు నడుస్తుంది. ఇందులో వాళ్ళ కొడుకును కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు గతంలో. ఇది ఒక్కటే కాకుండా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి VTPS విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు NTTP నార్లే తాతారావు పవర్ ప్లాంట్, అందులో మరి వేస్ట్ యాష్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ వేస్ట్ యాష్ అమ్ముకొని కోట్లాది రూపాయలు లబ్ధి పొందినట్టుగా కూడా ఈయన మీద ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అంతేకాకుండా జగనన్న ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు అటువంటి వాటిల్లో తక్కువ ధరకి కొని ఎక్కువ ధరకి భారీగా సొమ్ము చేసుకున్నట్టుగా ఆరోపణలు వచ్చినాయి. వీటన్నిటితో పాటుగా అనేక రకాలమైన దౌర్జన్యాలు, ఇసుక దోపిడీ, మరి మట్టి దోపిడీ, మైనింగు, ఇటువంటి చాలా విషయాల మీద ఈయన మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వాటన్నిటి మీద చర్యలు తీసుకుంటారా ఉన్న భయంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో మరి సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ సభలో పార్థసారథి గారు డయాస్ పైన ఉంటే గౌతు లచ్చన్న గారి మనవరాలు మరి గౌతు శిరీష ప్రస్తుత ఎమ్మెల్యే డయాస్ పైన ఉంటే ఈయన హుటాహుటి నెల్లి ఆ డయాస్లో పార్టిసిపేట్ చేసి ఆ ప్రోగ్రాంలో కూర్చోవటం అనేది ఈయన పన్నిన కుట్టిల రాజకీయ కుట్ర ఏంటంటే మరి కేసుల నుంచి తప్పించుకోవడం కోసం కూటమి ప్రభుత్వంలో టీడీపీలో జాయిన్ అవ్వాలని విశ్వ ప్రయత్నం చేశారు. అక్కడ డోర్స్ క్లోజ్ అయినాయి. అందులో భాగంగానే ఆ రోజు ఆ డయాస్ పైన షేర్ చేసుకోవడం పెద్ద విమర్శలైంది. దాని మీద ఆ డయాస్ పైన ఉన్న టీడీపీ నాయకులు కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ రోజుల్లో. మరి ఇప్పుడు ఈరోజు ఈయన ఆ ప్రయత్నాలన్నీ ఏమి సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ జగన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మాత్రమే ఈ కల్తీ మద్యం దందా గతంలో చేసిన అనుభవంతో స్టార్ట్ చేసి జనార్దన్ రావుని ముందు పెట్టుకొని బ్లేమ్ చేయాలనుకుంటే అది రివర్స్ అవటం, మరి జనార్దన్ రావు సెల్ఫ్ వీడియోలో రకరకాల అంశాలను ప్రస్తావనలోకి తీసుకురావటం. ఇది నాకు ఎలా గుర్తొస్తుందంటే గతంలో ఆంధ్రప్రదేశ్ని కుదిపేసిన లిక్కర్ స్కామ్లో అప్పట్లో A2గా ముద్రపడినటువంటి విజయసాయిరెడ్డి ఒక సందర్భంలో ఈ లిక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదా అని ఆ రోజుల్లో ఇనీషియల్ స్టేజెస్లో చర్చలు జరుగుతుంటే విజయసాయిరెడ్డి అన్నారు ఈ లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ రాజకేశిరెడ్డి అని ఒక పేరు వెలుగులోకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు కల్తీ మద్యం కేసులో కూడా కర్త కర్మ క్రియ జోగి రమేష్ అని చెప్పి ఈ
కేసులో అక్యూజ్డ్ 1గా ఉన్న జనార్దన్ రావు వెలుగులోకి తీసుకొచ్చాడు. ఈయన వెనక బిగ్ బాస్ ఉండి ఉండవచ్చు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు విచారణ పూర్తి స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు మరి జోగి రమేష్తో సహా రకరకాల కామెంట్ చేస్తున్నారు. అందులో భాగంగానే నా కులం వాళ్ళు ఊరుకుంటారా, ఇటువంటి ప్రస్తావన తీసుకురావడం, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కేసులకి సంబంధం ఏంటి అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలా. అంతేవిధంగా నేను ప్రమాణం చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేస్తారా, ఇటువంటి రకరకాల మాటలు మాట్లాడటం ఎందుకు, కేసులో విచారణ ఎదుర్కోవాలా, కడిగిన ముత్యంలాగా బయటికి రావాలా, వీటన్నిటికీ మూలాలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే దక్షిణాఫ్రికాలో ఆఫ్రికా కంట్రీలో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ అనే ఒక సంస్థ 2012 నుంచి దక్షిణాఫ్రికాలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. అందులో జగన్ రెడ్డి గారి ఖాందానా మొత్తం ఉన్నారు. అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, మన రెడ్డిలు అందరూ ఉన్నారు. అయితే వాళ్ళందరూ ఆ సామ్రాజ్యాన్ని విస్తరించి ఆఫ్రికాలో కల్తీ మద్యం తయారు చేసి 100 మంది మరణాలకి కారణమైతే ఆఫ్రికా ఆ ప్రాంతంలో స్వయంగా మంత్రి కల్తీ మద్యం దుకాణ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని క్లోజ్ చేసి సీజ్ చేసి వాళ్ళందరిని తరిమేశారు. అక్కడ వీళ్ళు సాచెట్స్లో కల్తీ మద్యం అమ్మే కార్యక్రమం చేశారు, భారీగా లాభాలు ఆర్జించారు. అందులోనే ఈ జనార్దన్ రావు, లేకపోతే జయచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, జగన్ రెడ్డి గారి చుట్టాలు, మొత్తం ఇది ఒక గ్యాంగ్. ఈ గ్యాంగ్ మొత్తం ఆఫ్రికాలో కల్తీ మద్యంలో వ్యాపారంలో భాగస్వాములు. ఆ ఎక్స్పీరియన్స్ను బేస్ చేసుకొని వాళ్ళందరిని తీసుకొచ్చి జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో జే బ్రాండ్ పేరుతో మద్యం స్కామ్లో కల్తీ మద్యాలు తయారు చేయించారు. అసలు రూట్ ఆఫ్రికా నుంచి ఏపీకి వచ్చింది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు జోగి రమేష్ ఏదైతే ఒక వ్యూహం పన్నాడో, ఒక కుట్ర పన్నాడో, కల్తీ మద్యం కుటీర పరిశ్రమను పెట్టించి ఎన్డీఏ కూటమిని బ్లేమ్ చేయాలి అని కుట్ర పన్నాడో, అది బెడిసి కొట్టింది. అనూహ్యంగా ఇందులో మిథున్ రెడ్డి మరి జగన్ రెడ్డి కూడా ఇరుక్కునే అవకాశం స్పష్టంగా ఉంది. వాళ్ళిద్దరు విదేశాల్లో వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటే జోగి రమేష్ చేసిన పనికి జోగి రమేష్ ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన విచారణకి పిలిచి పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం స్పష్టంగా ఉంది, నోటీస్ ఇచ్చి. మరి ఆ విచారణలో మరి జోగి రమేష్ ఇంకా ఏమేమి మాట్లాడతాడు, ఎవరెవరి పేర్లు వెలుగులోకి తీసుకొస్తాడు అనేది మనకి తెలియాలా. ఇప్పటి వరకైతే ఈ కల్తీ మద్యంలో ఉన్న జనార్దన్ రావుకి, జయచంద్రారెడ్డి అంటే మనందరికీ తెలుసు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, జోగి రమేష్ వీళ్ళందరికీ అనుచరుడు. సరే, అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలోకి తీసుకునేది లేకుండే, అది వేరే విషయం. పక్కన పెడితే సస్పెండ్ చేశారు విషయం తెలియగానే. ఇదే జగన్ రెడ్డి గారు గతంలో ఇట్లాంటి అక్రమాలు, అన్యాయాలు చేసిన వాళ్ళని ఎప్పుడు ఏ రోజు సస్పెండ్ చేయలేదు, ప్రోత్సహించి సపోర్ట్ చేసి శుభ ఆశీస్సులు అందించారు. అది కల్చర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇది కల్చర్ ఆఫ్ ఎన్డీఏ టీడీపీ. కాబట్టి అక్రమాలు, అన్యాయాలు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తి లేదని కూటమి నిర్ణయం తీసుకుంది. జోగి రమేష్ని నోటీస్ ఇచ్చి విచారణకి పిలిస్తే ఈ కల్తీ మద్యం వ్యవహారంలో ఇంకా ఎన్ని దుకాణాలు ఇట్లా కుటీర పరిశ్రమలు ఓపెన్ చేయించారు, కూటమిని బ్లేమ్ చేయటం కోసం ఇంకా ఎన్ని రకాలుగా స్కెచ్లు, ప్లాన్లు వేశారు. గతంలో జే బ్రాండ్ పేరుతో ఇటువంటి ఎన్ని రకాల కుటీర పరిశ్రమలు ఎక్కడెక్కడున్నాయి అనే పలు అంశాలు అనూహ్యంగా వెలుగులోకి రావాల్సి ఉంది. ఇది ఈ విధంగా చూస్తూ ఉంటే మనకి లిక్కర్ స్కామ్ కంటే కూడా ఈ కల్తీ మద్యం తయారు చేయించి అప్పట్లో లాభపడి ఇప్పుడు బ్లేమ్ కోసం ఆడిన నాటకాలన్నీ కూడా ఇది ఒక పెద్ద నాటకంగానే పెద్ద ఎత్తున లబ్ధి పొందారు అప్పట్లో. అందుకే ఇప్పుడు ఈ నాటకానికి తెరలేపారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా పూర్తి స్థాయిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆధ్వర్యంలో జోగి రమేష్ని అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్టయితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి అనేది వాస్తవం. వేచి చూద్దాం ఎవరి పేరు వెలుగులోకి వస్తుంది, బిగ్ బాస్ ఎవరు, జోగి రమేష్ ఏం చెప్పబోతున్నాడు, అరెస్టు తప్పదు అని మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.